పెట్టిస్తే ఆ వ్యక్తి సచ్చినట్టు మన దగ్గర పడుంటాడు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నాడో అదే విధానం ఇక్కడ అమలు చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే పల్నాడులోన జోలకంటి బ్రహ్మానందరెడ్డి అడుగు పెట్టిన తర్వాత ఫ్యాక్షనిజం స్టార్ట్ అయ్యింది, మర్డర్లు ప్రారంభమయ్యాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే మర్డర్ గురైన వాళ్ళు ఎవరు, హత్య కావించబడ్డోళ్ళు ఎవరు, చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని. అంటే మీరు మర్డర్లు చేసి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మర్డర్లు జరిగినాయంటే సిగ్గుందా? మర్డర్ చేసింది మీ ఎంపీపీ, మర్డర్ చేసింది జల్లైన్, మర్డర్ చేసింది మీ వాళ్ళు. మొన్న జంగమేశ్వరపాడు మీద దాడి చేసి ముగ్గురిని గాయపరిచింది మీ వాళ్ళు. మేమెక్కడ కొట్టాము? మా వాళ్ళ మీద దాడి చేసి ఈయన వచ్చాడు కాబట్టి జరుగుతున్నాయి. అంటే ఈయన వస్తే నువ్వు దాడులు చేస్తావా? అది కూడా నా తప్ప? సిగ్గులేని, అసలు సిగ్గనిపీట్ల భాష మాట్లాడటానికి. మాకు సంబంధం లేదంటాడు. మీ ఎంపీపీ గొంతుకు వస్తుంటే మాకు సంబంధం లేదంటే ఇంతమంది సిగ్గుమాలి విధానాలు మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అభివృద్ధి చేశానంటా చూపిద్దురా నీ అభివృద్ధి ఏంటో, నీ అవినీతి మీద, నీ అభివృద్ధి మీద, లేకపోతే నా అభివృద్ధి మీద, నా అవినీతి మీద, నా అరాచకాల మీద ప్రజల్లో పోదందా, చర్చిద్దా? ఎంతసేపు మసిబూసి మారేడుగాయ చేసి పల్నాడు ప్రజలు అమాయకులు అని చెప్పేసి వీళ్ళకి ఏం కావాలి ఎంతసేపు ఏదో ఒకటి రెచ్చగొట్టేసి వాళ్ళని నా చుట్టూ తిప్పుకోవాలనే ఒక ప్రయత్నం తప్పితే ఈ ప్రాంతాల్లో నువ్వేం అభివృద్ధి చేశావు? 3 సార్లు మా అమ్మ ఒక మహిళగా ఆ రోజు నాగార్జున సాగర్ బ్రిడ్జి మీద మరి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు మీద ఆపేసినప్పుడు మరి ప్రత్యామ్నాయం లేదు, రైతులు మిర్చి హైదరాబాద్ తీసుకెళ్లాలా, మరి రైతాంగం ఇబ్బంది పడుతుంది, అట్లాగే క్యాపిటల్ హైదరాబాదు కాబట్టి ఆ రోజు నాగార్జున సాగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చిందాం, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చింది, మరి చంద్రవంక దగ్గర ఒక బ్రిడ్జి, ఇట్లా కొన్ని పథకాలు ఆమె తీసుకొని వచ్చి ఆమె చేసింది. సెంట్రల్కి ఢిల్లీకి వెళ్ళి అటవీ అనుమతులు ఆమె తీసుకొని వచ్చి ఆమె ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసింది. నువ్వేం చేసావు? ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైనా అనుమతి వచ్చిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలంటే నీ దెబ్బకి తట్టుకొని భయపడి పారిపోతా ఉన్నారు. అంటే ఇంత భయంకరమైన రాజకీయాల్లో పార్టీ ఎంతమందిని పోగొట్టుకుందండి? కార్యకర్తలను ఎంతమందిని పోగొట్టుకుంది? నాయకులను ఎంతమంది పోగొట్టుకుంది? ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, భవిష్యత్తులో మాచర్లలో అరాచకం ఉండకూడదు.